ఇవాళ తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నెల 13 లోపు బల నిరూపణ చేసుకోవాలని విజయ్ను గవర్నర్ ఆదేశించారు. టీవీకేకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు తెలిపాయి. ఎట్టకేలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. తనకు మద్దతిచ్చే పార్టీల సమ్మతి లేఖలతో 4వసారి శనివారం సాయంత్రం గవర్నర్ ఆర్లేకర్ను కలిసిన విజయ్ సుమారు గంటన్నర పాటు ఆయనతో చర్చించారు. అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను అంటూ విజయ్కు గవర్నర్ ఉత్తర్వు ప్రతిని అందించారు. ఇవాళ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకునేలా అనుమతిచ్చారు. ఈ నెల 13 నాటికి అసెంబ్లీలో బల నిరూపణ ద్వారా మెజారిటీ చూపాలని విజయ్తో పాటు వెంట వచ్చిన మిత్రపక్షాల ప్రతినిధులకు గవర్నర్ సూచించారు. దీంతో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు ఈ నెల 4న వెలువడగా 108 స్థానాలతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం లేనందున ప్రతిష్టంభన ఏర్పడింది. చిన్న పార్టీలతో చర్చోపచర్చల తర్వాత శనివారం మధ్యాహ్నానికల్లా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ 120 మంది ఎమ్మెల్యేల బలాన్ని కూడగట్టుకుంది. విజయ్ గెలిచిన 2 సీట్లను ఒకే వ్యక్తిగా లెక్కించడంతో టీవీకే వాస్తవ బలం 107గా ఉంది. తాము గెలుచుకున్న 5 స్థానాల మద్దతుపై కాంగ్రెస్ ముందే ప్రకటన చేయగా ఆ తర్వాత సిపిఐ, సిపిఎం సైతం సమ్మతి ప్రకటించాయి. 2 సీట్లు గెలుచుకున్న వీసీకే మద్దతు ప్రకటించి లేఖ ఇచ్చింది. తాజాగా ఐయుఎంఎల్ కూడా తాము గెలిచిన 2 సీట్లతో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని లేఖ ఇచ్చింది. దీంతో విజయ్ బలం 120కి పెరిగింది. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ విజయ్కు బయట నుంచి మద్దతిస్తూ డీఎంకే కూటమిలోనే కొనసాగనున్నట్లు స్పష్టం చేశాయి. వీసీకే అధినేత తిరుమావలవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి రాష్ట్రపతి పాలన రాకుండా చేసేందుకు తాము అండగా నిలిచినట్లు ప్రకటించారు.